నమస్తే. వెల్కమ్ టు ఏబిఎన్ గృహజ్యోతి. మీ ఇంటికి, ఆఫీస్ లేదా కమర్షియల్ ప్రాజెక్ట్‌కు ఆధునికరమైన లుక్ ఇవ్వాలనుకుంటున్నారా? అయితే మీకోసం అన్ని రకాల ఫ్లూటెడ్ ప్యానెల్స్, పాలీగ్రానైట్ షీట్స్, డబ్ల్యూపీసీ ప్యానెల్స్, సాఫిట్ ప్యానెల్స్ అండ్ అలాగే పీవీసీ పార్టిషన్ ఇలా ఎన్నో రకాల డెకరేటివ్ ఐటెమ్స్ అన్నీ కూడా ఒకే చోట అవైలబుల్‌గా ఉన్నాయి. అత్యుత్తమ నాణ్యత, ఆకర్షణీయమైన డిజైన్లు మరియు సరసమైన ధరలతో మీ కలల నిర్మాణానికి ఒక అందాన్ని జోడించండి. మరి ఇవాల్టి ఎపిసోడ్ కోసం మియాపూర్‌లో ఉన్న బిజినెస్ బెంచ్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఇంటీరియర్ అండ్ ఎక్స్‌టీరియర్ సొల్యూషన్స్. పాలీగ్రానైట్ షీట్స్ ఈ మధ్య కాలంలో ఇవి చాలా ట్రెండింగ్‌గా ఉన్నాయి. ఆఫీస్ ఏరియాస్ కావచ్చు, కమర్షియల్ స్పేస్ కావచ్చు, లేకపోతే ఆఫీస్ ఏరియాస్ ఇంట్లో ఇలా ఈ పాలీగ్రానైట్ షీట్స్ డిఫరెంట్ డిజైన్స్‌లో చాలా అట్రాక్టివ్‌గా చాలా మందిని అట్రాక్ట్ చేస్తూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి డీటెయిల్డ్‌గా మనకు వివరించడానికి బిజినెస్ బెంచ్ తెలంగాణ బ్రాంచ్ హెడ్ సెల్వి గారు మనతో పాటు ఉన్నారు. సో ఆవిడతో మాట్లాడి దీని గురించి డీటెయిల్డ్‌గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి. హాయ్ మ్యామ్. నమస్తే. సో పాలీగ్రానైట్ షీట్స్ అనగానే ఇక్కడ వావ్! చాలా అట్రాక్టివ్‌గా ఉన్నాయి ఎంటర్ అవ్వగానే. సో ఎక్కువ మంది కూడా ఇది ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. సో అసలు ఏంటి మీ దగ్గర ఎటువంటి డిజైన్స్ ఉన్నాయి? క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది? ష్యూర్ మ్యామ్. వన్ బై వన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. యాహ్! ఫస్ట్ ఆఫ్ ఆల్ మాది ఎవర్ గ్రీన్ ప్రోడక్ట్ అంటే అది పాలీగ్రానైట్ షీట్సే. హ్మ్. ఇది మెయిన్లీ వచ్చి వాల్స్‌లో మేము వేయొచ్చు. Hmm. అండ్ చూసేకి మీకు గ్లాసీ ఫినిషింగ్ ఉంటుంది. గ్రానైట్స్ లైక్ మార్బల్ అలాగానే లుక్ ఉంటుంది. సో ఇది గ్లాసీ ఫినిష్ పాలీగ్రానైట్ షీట్. ఎస్. ఓకే. అండ్ ఇట్స్ అ లైట్ వెయిట్ మెటీరియల్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు యూజువల్గా గ్రైనైట్స్ మార్బల్స్ అయినా ఇప్పుడు ఫ్లోర్ వర్క్ అవుతుంది, క్యారీ చేసేకి డిఫికల్ట్గా ఉంటుంది. బట్ సిన్స్ ఇట్ ఈస్ లైట్ వెయిట్ వీ కెన్ క్యారీ ఈజీ టు లీవ్ విచ్ ఎవర్ ఫ్లోర్ ఇట్ అంటే ఇది ఎక్కువ వెయిట్ కూడా ఉండదా? లేదు మ్యామ్. పర్ షీట్ చూస్తే మీకు నియర్లీ 17 kgs అలా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఏంటి ఇది బ్రేక్ అవ్వదా? లైక్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ఎట్లా ఉంటుంది? దీని డ్యూరబిలిటీ ఏంటి? షూర్ మ్యామ్. షీట్ వచ్చి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఆ! అండ్ ఇఫ్ యూ సీ హైట్ వచ్చి మీకు 8 feet ఉంటాయి, మరి విడ్త్ వచ్చి 4 feet ఉన్నాయి. ఒక షీటే మీకు 32 square feet కవర్ అవుతుంది. ఓహ్! వండర్ఫుల్ అండి. ఎస్ మ్యామ్. అండ్ ఇందులో మేము చూస్తే గ్లాసీ మాత్రమే కాదు, మాకు గ్లిటర్ ఫినిషింగ్లో కూడా ఉన్నాయి, ఓకే. ప్లస్ స్టోన్ టెక్స్చర్స్లో కూడా ఉన్నాయి. ఓకే. సో సో ఈ ఇలా సైడ్స్‌లో ఏవైతే ఉందో అది ఎస్ మ్యామ్. వీ హ్యావ్ యూజ్డ్ యాక్సెసరీస్. ఓకే. ఇప్పుడు షీట్ వచ్చి బ్యాక్ సైడ్లో గ్లూ పెట్టి ఈజీగా మేము వాల్లో ఇన్స్టాల్ చేయొచ్చు. ఆహా! సో యూజువలీ ఇప్పుడు వాల్ వచ్చి కన్స్ట్రక్షన్ అయిందంట, బ్రిక్స్ కన్స్ట్రక్షన్ అయింది. సో దానిపైన ప్లాస్టింగ్ అయితే చాలు, డైరెక్ట్గా మేము ఈ షీట్ని వేయొచ్చు. ఓకే. గ్లాసీ తర్వాత గ్లిటర్ ఫినిషింగ్ గ్లిటర్ గోల్డెన్ కలర్ ఇది ఇంకా అట్రాక్టివ్ గా అనిపిస్తూ ఉంది యాక్చువల్లీ. ఎస్. సో గ్లిటర్ ఫినిషింగ్ అంటే ఏంటి అసలు మెయిన్ హైలైట్స్ ఏంటి? మీరు ఇక్కడ చూస్తే గోల్డెన్ లా కనిపిస్తుంది కదా, ఆ. దట్ ఈస్ ద మెయిన్ హైలైట్ ఆఫ్ దిస్ షీట్. ఓకే. ఒక్క వాల్ ని ఏమైనా హైలైట్ చేయాలంటే బాగా ఉంటుంది. అండ్ ఫర్ టీవీ యూనిట్స్ ఆల్సో ఇట్ లుక్స్ వెరీ గుడ్. ఓకే. సో మోస్ట్లీ టీవీ యూనిట్స్ అండ్ ఇంకెక్కడెక్కడ ఇది వాల్స్ కానీ వేయచ్చు ఫర్ ఎనీ వాల్స్, reception walls, bedrooms, living areas, either for commercial or for residential also. For walls it is best. సో పాలీగ్రానైట్ షీట్స్ అనేవి అసలు ఎక్కువ కాస్ట్లీ ఉంటాయి అంటారా? లేదు మ్యామ్. సో కాస్ట్ ఈజ్ ఎఫెక్టివ్ ఇట్ సెల్ఫ్ కంపేర్ టు పెయింట్ అండ్ అదర్ థింగ్స్. దిస్ ఇస్ వెరీ మచ్ ఓ ఎఫెక్టివ్. మై గాడ్, నేను అనుకున్నాను పెయింట్ అదర్ థింగ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇంకొంచెం మనకు ఫ్యాషనబుల్ గా కావాలి అనుకున్నప్పుడు ఇలాంటి వాటికి ప్రిఫర్ చేస్తామేమో అనుకుంటున్నాను. యూజువలీ పెయింటింగ్ అంటే మేము 3 years ఒక్కసారి రీపెయింట్ చేస్తాం. మరి మాతో మా షీట్ యూజ్ చేస్తే మీకు 25 to 30 years లైఫ్ టైం ఉన్నాయి. వండర్ఫుల్ అండి. ఇఫ్ యూ నాట్ డిస్టర్బింగ్ దట్ మోర్ దెన్ 30 years కూడా లైఫ్ టైం సో వస్తుంది. వాట్ అబౌట్ లైక్ కిడ్స్ ఉన్నారు, ఆల్ ఏజ్ గ్రూప్ ఉంటారు కదా, సో ఇప్పుడు ఇది పాడయ్యే ఛాన్స్ ఉంటుందా? లైక్ If anybody is wantedly, if we are breaking it, then obviously it will. But normally if kids are playing like this, that doesn't no any Affect other that issues much on that. అంటారు. Yes. సో దీంట్లో మనకు కలర్ ప్యాటర్న్స్ కానీ ఇవన్నీ అవైలబుల్ గా Yes. ఉన్నాయా అండి? Only in this glitter pattern we have 15+ varieties. Maintenance కూడా ఎక్కువ అవసరం ఉండదు. Just if we are wiping with this wet cloth also, it's fine. We have water resistance for this, fire resistance, and it is easy to maintain. నెక్స్ట్ వచ్చి చూస్తే stone texture. ఓకే. If you touch this, you will feel like touching a natural stone. అవును, అలాగే ఉంది ఫీల్. Yeah, sheets are quite embossed. yes. అయితే మనకి ఎన్ని మోడల్స్ ఉన్నాయి? ఇందులో మాత్రమే మీకు చూస్తే స్టోన్ టెక్స్చర్ నియర్లీ 10+ varieties ఉన్నాయి. ఓ వండర్ఫుల్ అండి. ఎస్. ఎక్కువగా మూవ్ అవ్వదే విస్కాన్ వైట్. This one sheet. ఈ షీటే మూవ్ అవుతుంది. Yes ma'am, for TV units and all, it is the best one. So many of the people they will prefer for TV units and all.
ఈ ఫీల్ కూడా చాలా రియలిస్టిక్ అనిపిస్తుంది, స్టోన్ ఫీల్ ఇస్తూ ఉన్నట్టు. Yes. అండ్ ఐ ఫీల్ లైక్ క్వాలిటీ ఈజ్ ఆల్సో రియలీ గుడ్. Yes. మీ దగ్గరేనా, ఓన్లీ మీ దగ్గరేనా? మా దగ్గర మాత్రమే ఇంత క్వాలిటీ. మార్కెట్లో మీకు అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. Only the thing is quality depends actually. yes. Similar kind of products, everything it is available. Only the quality matters. Yes. సో ఇంకా మీ దగ్గర ఇంటీరియర్స్ లో, ఎక్స్టీరియర్స్ లో ఏమేమి ప్రోడక్ట్స్? I'll let you know. And one more thing it is, main advantage of this product is for 10 years we are providing warranty actually. ఓ, మీరు వారంటీ కూడా ప్రొవైడ్ For color fading. ఓకే. But first, we are 9 years into this field. But so far we haven't got any drawback. But still, if any issues, in 10 years we will get this replacement and only for color fading. ఓకే. సోఫిట్ ప్యానెల్స్. సో ఇవి కూడా ఆల్మోస్ట్ చాలా మంది బాల్కనీస్ లో కావచ్చు, ఇంటీరియర్ ఏరియాస్ లో కూడా ఎక్కువగా వీటిని ఇష్టపడుతున్నారు, యూజ్ చేస్తున్నారు అనమాట. సో సెల్వి గారు, అసలు సోఫిట్ ప్యానెల్స్ అనేవి ఎటువంటి డిజైన్స్ మీ దగ్గర ఉన్నాయి, అండ్ వీటి వారంటీ కావచ్చు, అండ్ రకరకాల డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవాలనుంది. సో ఏంటి ఇక్కడ మొత్తం? Sure, ma'am. Ma'am, ఇవి వచ్చి మెయిన్లీ బిజినెస్ బెంచ్ ది సోఫిట్ ప్యానల్స్. ఓకే. మెయిన్లీ ఫర్ సీలింగ్స్ యాక్చువల్లీ. ఓకే. ప్యానల్ వచ్చి చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. సో ఎలాంటి కర్వ్స్ ని కూడా మేము ఈజీగా కవర్ చేసుకోవచ్చు. సో సీలింగ్ ఇలా, ఎస్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా అవుట్పుట్, చాలా బాగుంది కదా. ఎస్, విత్ దిస్ సోఫిట్ ప్యానల్ ఇట్స్ వి హావ్ డన్ విత్ దట్ వర్క్. సో ఇది ఏంటి, ఆ ప్రోడక్ట్ ఏంటి అసలు? ఇది వచ్చి పీవీసీ మెటీరియల్. చూసేకి మీకు వుడ్ అలాగానే ఉంటుంది, అవును, బట్ ఇది వచ్చి పీవీసీ సో మెటీరియల్. వుడ్ ఫినిషింగ్ లో అసలు చాలా చక్కగా ఉంది. పీవీసీ మెటీరియల్ అంట వీళ్ళు వాడేది. సో ఇప్పుడు దీంట్లో మనకు రకరకాల కలర్స్ కనిపిస్తూ ఉన్నాయి నాకైతే. ఇందులో మాత్రమే మీరు చూస్తే నియర్లీ 9+ వెరైటీస్ ఉన్నాయి. వండర్ఫుల్ అండి. మరి ఇప్పుడు సీలింగే కాకుండా దీన్ని ఇంకెక్కడెక్కడ వాడొచ్చు మనం సోఫిట్ ప్యానెల్? వాల్స్ కి కూడా యూస్ చేసుకోవచ్చు. మెనీ ఆఫ్ ద పీపుల్ ప్రిఫర్ ఫర్ వాల్స్ ఆల్సో. ఓకే. బాల్కనీస్ లో, పోర్చ్యూస్, ఇవన్నీ ప్లేసెస్ లో సీలింగ్స్ ప్లస్ వాల్స్ కి యూస్ చేసుకోవచ్చు. సో బాల్కనీ, సీలింగ్ ఈ ఏరియాస్ లో ఎక్కువగా మనం సోఫిట్ ప్యానెల్స్ ని యూజ్ చేస్తూ ఉంటాం. సో దీంట్లో మనకున్న కలర్స్ ఇవన్నీ కూడా ఒకసారి చూపిస్తాం. ఇక్కడ చూస్తే మీకు నియర్లీ 10 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. అండ్ ఒక ప్యానల్ హైట్ వచ్చి మీకు 12 feet ఉంటుంది, అండ్ విడ్త్ వచ్చి 1 feet. ఓకే. ఒక ప్యానల్ కవరేజ్ చూస్తే 12 square feet కవర్ అవుతుంది. ఇన్స్టాలేషన్ చాలా ఈజీ. ఒక ప్యానల్ కి ఇంకొక ప్యానల్ ఇంటర్లాక్ చేసి మేము ఇన్స్టాల్ చేసుకుంటాం. ఇది ఒకసారి చూడొచ్చా, లైక్ హౌ యూ డూ దట్? Definitely. ఇంటర్లాకింగ్ సిస్టమ్ అంటున్నారు, ఒకసారి చూద్దాం. చూపిస్తాను. ఓ, దిస్ ఇస్ ఈజీ పీజీ అనిపిస్తుందిగా. ఇలాగే ఇంటర్లాక్ చేసి ప్యానల్ కి ఈజీగా ఇన్స్టాల్ అసలు ఇది లాక్ చేసిన ఫీలింగ్ కూడా రావట్లేదు. చూడండి ఇక్కడ వి డిడ్ ఇంటర్లాకింగ్ హియర్. అసలు అనిపిస్తుంది ఇక్కడ వి డిడ్ నథింగ్, లైక్ నార్మల్ గానే ఉంది. ఇది మొత్తం ఎక్కడ మీరు జాయింట్ కూడా కనిపించట్లేదు. అదే వండర్ఫుల్. సో ఇలాగే అన్ని ఇంటర్లాక్ చేసి మనం సీలింగ్ కి వేసేయచ్చు. ప్యానల్ థిక్నెస్ చూస్తే మీకు 1 mm ఉంటాయి. ఓకే. మరి ప్యానల్ చూడండి చాలా ఫ్లెక్సిబుల్ గా ఉందండి బాగా. ఎస్, నైస్ వన్. ఓకే. ప్యానల్ చూశారు కదా, దాని ప్యానల్ అవుట్పుట్ చూడండి ఎలా కనిపిస్తుంది అనేసి. ఇది లాంగ్ సీలింగ్ కి ఎంత బాగుందండి. అది ఇంటర్లాక్ చేశారా మొత్తం? అవును, ఒక ప్యానల్ తో ఒక ప్యానల్ ఇంటర్లాక్ చేసి మేము ఈ వర్క్ ని చేసాం. దిస్ ఈజ్ రియలీ అమేజింగ్. ఇదంతా కూడా ఇంటర్లాక్ చేసిన లాంగ్ సీలింగ్ సోఫిట్ ప్యానెల్ నేను ఇక్కడ చూస్తున్నాను. అక్కడ చిన్నదిగా చూసాను. ఓకే, అక్కడ వరకే అది యూజ్ అవుతుందేమో అనిపించింది, కానీ ఇక్కడ చూసాకైతే ఇట్స్ రియలీ గ్రేట్. చాలా బాగుందండి. సో ఇంటర్లాకింగ్ ఎక్కడైనా వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయా? మీరే చూడొచ్చు. ఎక్కడ మీకు జాయింట్స్ వచ్చి కనిపిస్తుందా? మీరే చూడండి. ఎక్కడ మీకు జాయింట్స్ వచ్చి కనిపించదు. ఓకే. సో గైస్ ఒకసారి చూడండి ఎంత చక్కగా లాంగ్ సీలింగ్ కి కూడా ఇవి చక్కగా వాడొచ్చు మన సోఫిట్ ప్యానెల్స్. చాలా బాగుందండి. ఇప్పుడు ఈ ప్యానల్ ని వచ్చి మీరు అవుట్పుట్ చూశారు కదా, ఇవి ప్యానల్ మాత్రమే కాదు, వి హావ్ సోఫిట్ ఫ్లూటెడ్ ఆల్సో. ఇది సీలింగ్స్ కూడా వాడవచ్చు, సేమ్ ఫర్ వాల్స్ ఆల్సో. 2-in-1 ఆప్షన్. ఇందులో మీరు చూస్తే మీకు నియర్లీ 5 వెరైటీస్ ఉన్నాయి. ప్యానల్ హైట్ వచ్చి మీకు 9.6 feet ఉన్నాయి, అండ్ 12 feet లో కూడా ఉన్నాయి. 2 different kind of heights we have. విడ్త్ వచ్చి 1 feet లో కూడా ఉంది, మరి 6 inches లో కూడా ఉన్నాయి. సోఫిట్ ఫ్లూటెడ్ ప్యానల్ చూసాం కదా, దాని అవుట్పుట్ వచ్చి వాల్ కి ఇస్తే ఇలా ఉంటుంది. బాగుందండి, చాలా బాగుంది. ఎస్, దీని ప్యానల్ అయితే వచ్చి మీకు ఫ్లూటెడ్ టెక్స్చర్. దీని కూడా ఇంటర్లాకే. ఎస్ మ్యామ్, ఇవి కూడా ఇంటర్లాకే. ఒక ఎగ్జాంపుల్. దిస్ ఈజ్ రియలీ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్పాలి.
చూడండి ఇంటర్లాక్ చేశారు ఇదంతా. అస్సలు ఒక్క పాయింట్ కూడా అనిపించట్లేదు ఇంటర్లాక్ చేశారని. ఎస్ మ్యామ్. ఇక్కడ జాయింట్స్ కనిపిస్తుంది అనేసి చూడండి. అస్సలు అనిపించట్లేదు రియల్లీ. నైస్. జాయింట్స్ కూడా కనిపించాయి. ఇన్ కేస్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు రీఇన్స్టాల్, ఇప్పుడు ఓన్ హౌస్లో ఉంటాం, సో వాళ్ళు మాత్రమే డెకరేట్ చేసుకోవాలనేసి ఆప్షన్ లేదు. రెంటల్ హౌసెస్లో ఉన్నాము కూడా మేము యూస్ చేసుకోవచ్చు. మరి మేమైనా హౌస్ షిఫ్ట్ చేస్తున్నామంటే ఇవి కంప్లీట్గా మేము రీయూస్ కూడా చేసుకోవచ్చు. వండర్ఫుల్ అండి. ఈ ఆప్షనే కదా కావాలి చాలా మందికి కూడా. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సెల్వి గారు, ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చూడబోతున్నాం? నెక్స్ట్ వచ్చి WPC ఫ్లూటెడ్ ప్యానల్ మ్యామ్. ఓకే. ఒక వాల్ని హైలైట్ చేసేది చాలా బెస్ట్ ఆప్షన్గా ఉంటుంది. ఇక్కడ చూశారు కదా, ఒక వాల్కి మేము WPC ఫ్లూటెడ్ ప్యానల్స్ ఆల్రెడీ చేసాం. ఒక డెమో ఉంది ఇక్కడ మనకు. ఎస్, ఇక్కడ డెమో చూపించాము. ఈ ప్యానల్ హైలైట్ చూస్తే WPC ఫ్లూటెడ్ టెక్స్చర్ ఇది. ఓకే. అండ్ దీనికి కూడా ఇంటర్లాక్ సిస్టమ్ ఏమైనా ఉందా? ఎస్ మ్యామ్. ఒక ప్యానల్ తో ఇంకొక ప్యానల్ మేము ఇంటర్లాక్ చేసి క్లాంప్ పెట్టి ఇన్స్టాల్ చేస్తాం. ఓకే. సో ఇది కూడా ఇంటర్లాక్ సిస్టమే. అస్సలు కూడా చేయలేరు. చూపిస్తాను ప్యానల్ మీకు ఎట్లా ఇంటర్లాక్ చేసేది అనేసి. ఇక్కడ చూస్తున్నారు కదా, మా దగ్గర 2 ప్యానల్స్ ఉంది. ఇవి ప్యానల్ తో ఇంటర్లాక్ చేశాను. ఓకే. ఇంటర్లాక్ చేసినది ఎక్కడైనా కనిపిస్తుందా? ఎస్. సో దీని మధ్యలో మేము క్లాంప్ పెట్టి అలా ఇంటర్లాక్ చేసేస్తాం. అచ్చా. ఓకే. ఇవి చూస్తే మోడల్ 1 మ్యామ్ మీకు. సో ఇందులో మాత్రమే మీకు నియర్లీ 5 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. సో 5 కలర్స్ కూడా మేము ఇక్కడ చూపించాము. ప్యానల్ హైట్ వచ్చి మీకు 9.6 feet ఉన్నాయి. విడ్త్ వచ్చి 6.6 inches. ఓకే. ఎస్. ఇలాగే ఒక్కొక్క ప్యానల్కి ఒక్కొక్కటి వచ్చి హైట్ సిమిలర్లీ సేమ్, విడ్త్ మాత్రం మీకు చేంజెస్ అవుతుంది. సో లెట్ మీ నో, లైక్ ఏంటి డిఫరెన్స్? ఈ ఫ్లూటెడ్ సైజ్ డిఫరెన్స్ అంటారా? థిక్నెస్ మాత్రమే డిఫరెన్షియేట్ మ్యామ్. ఇక్కడ చూస్తే మీకు 24 mm వస్తుంది దీని ప్యానల్. ఇది చూస్తే మీకు 28 థిక్నెస్ లో వస్తుంది. 28 mm థిక్నెస్ లో ఈ ప్యానల్స్ ఉన్నాయి. మరి ప్యాటర్న్స్ కి కావలసిన యాక్సెసరీస్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాము. ఇప్పుడు చూస్తే మీకు యాక్సెసరీస్ వచ్చి ఇలా ఉంటాయి. ఇట్స్ గుడ్. ఎస్. యాక్సెసరీస్ లేకుండా మేము ప్యానల్ ఇన్స్టాల్ చేస్తే ఇలా కనిపిస్తుంది. ఓకే. యాక్సెసరీస్ వేసి ఫినిష్ చేస్తే ఇలా కనిపిస్తుంది. WPC లో స్టార్టింగ్ థిక్నెస్ అంటే 8 mm ఇవి. ఓకే. స్టార్టింగ్ థిక్నెస్ ఇది 8 mm. ఎస్. సో మరి ఫైనల్ ప్రోడక్ట్ వచ్చి 17 mm థిక్నెస్. మేము ఇక్కడ చూస్తున్నారు కదా, సో WPC ప్యానల్స్ యూజ్ చేసి మేము ఒక హిడెన్ డోర్ ని క్రియేట్ చేసాం. ఓకే. బ్యాక్ సైడ్ లో ఒక డోర్ ఉందనేసి మీకు అనిపిస్తుందా? నాకేమీ అనిపించట్లేదు ప్రస్తుతానికి. ప్రెస్ చేసి చూడండి. ఓకే గైస్. సో హిడెన్ డోర్, దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. యాక్చువల్లీ ఇవి ఎక్కువగా మనం చూస్తున్నాం ఈ మధ్య, అందరూ ప్రిఫర్ చేస్తున్నట్టున్నారు ఆఫీస్ ఏరియాస్ లో కావచ్చు. ఇక్కడ కూడా చూడండి మా, ఇక్కడ కూడా ఒక డోర్ ఉందా? ఎస్ గైస్, ఇంకొక డోర్ బాగుంది, ఆడుకోవచ్చు. ఇక్కడ కూడా ఒక డోర్ ఉంది. సో WPC ప్యానల్ చేసి హిడెన్ డోర్స్ ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. బాగుంది. సో హిడెన్ డోర్స్ కాన్సెప్ట్ ఎక్కువ నడుస్తున్నట్టుంది మరి. అంతేనా? WPC ప్యానల్స్ పాలీగ్రైనైట్ షీట్, ఇది గోల్డెన్ ప్యాటర్న్. ఓకే. మరి ఇంకొకటి SPC ఫ్లోరింగ్. ఇవి వచ్చి నేను లేటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను SPC ఫ్లోరింగ్. బట్ ఇవన్నీ యూజ్ చేసి మేము ఒక టీవీ యూనిట్స్ ని క్రియేట్ చేయొచ్చు. వండర్ఫుల్. దీనికి కావలసిన యాక్సెసరీస్ అన్ని మేము యూజ్ చేసి వర్క్ ని చాలా ఈజీగా చేసాం. అందంగా కనిపిస్తుంది. అవును, చాలా డీసెంట్ గా కనిపిస్తుంది. సో సెల్వి గారు, ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చూడబోతున్నాం? అదే కమర్షియల్ ఏరియాలో రిసెప్షన్ ఏరియాస్కి హైలైట్ చేసేది బెస్ట్గా ప్రోడక్ట్స్ చూద్దామా. ఇవి వచ్చి PU స్టోన్ ప్యానల్. ఇక్కడ చూడండి, మీరు టచ్ చేస్తే న్యాచురల్ స్టోన్ అలాగానే ఫీల్ అవుతుంది. ఆఫ్ కోర్స్. ప్యానల్ కూడా చాలా స్ట్రాంగ్ గానే ఉంటుంది. ఫర్ రెసిడెన్షియల్ కూడా మేము ప్రిఫర్ చేయొచ్చు. దాని అవుట్పుట్ మీకు లేటర్ గా చూపిస్తాను. ఇందులో మీరు చూస్తే ఓన్లీ 2 డిఫరెన్స్. ఒకటి వచ్చి 50 mm లో ఉంటుంది థిక్నెస్, ఇంకొకటి వచ్చి 30 mm లో ఉంటుంది. ఓకే. థిక్నెస్ ఇస్ డిఫరెంట్ అండ్ ద కలర్ ప్యాటర్న్స్ ఆర్ వేరియంట్. ఇన్స్టాలేషన్ కూడా చాలా ఈజీ మ్యామ్. షీట్ బ్యాక్ సైడ్ లో మీకు గ్లూ పెట్టి వాల్ లో ఇన్స్టాల్ చేయొచ్చు. అంతేనా? అంతే. 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి గ్లూ పెట్టి చేయొచ్చు, ఇంకొకటి వచ్చి స్క్రూయింగ్ టైప్ లో చేయొచ్చు. స్క్రూయింగ్ టైప్ ఎట్లా, విజిబుల్ అవ్వదా? లేదు, దానికి మేము పెయింట్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ప్యానల్ కలర్ లో పెయింట్ ప్రొవైడ్ చేస్తాం. స్క్రూ చేసి దాని పైన పెట్టొచ్చు. సో అప్పుడు అది కనిపించదు.
ఓకే. అండ్ దిస్ ఇస్ రీయూజబుల్ ప్రోడక్ట్ ఆల్సో. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి మేము రీయూజ్ కూడా చేసుకోవచ్చు. మరి ఇది ఎట్లాగా అంటే రిసెప్షన్ అనగానే ఫస్ట్ ఇంప్రెషన్ అక్కడి నుంచే ఫామ్ అవుతుంది. సో దీని లైఫ్ టైం ఏంటి అసలు ఈ క్వాలిటీ విషయానికి వస్తే? మన ప్యానల్ వచ్చి చాలా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి లైఫ్ టైం లాంగ్ లాస్టింగ్ అని చూస్తే మీకు 20+ ఇయర్స్ వస్తుంది. అయ్యి వండర్ఫుల్, 20+ ఇయర్స్, Yes. సూపర్ అండి. సో దీంట్లో మనకున్న వేరియేషన్స్ అన్ని చూపిస్తారా? మోడల్స్ చూపిస్తాను మా. Yeah. ఇందులో మీకు చూస్తే ఇవి అవుట్పుట్ ఎలా ఉందనేసి నేను ఇప్పుడే మీకు చూపిస్తాను. సెల్వి గారు ఇదేనా అవుట్పుట్ మీరు చెప్పింది? ఎస్ మ్యామ్. కమర్షియల్ ప్లేసెస్ మాత్రం కాదు, రెసిడెన్షియల్ సోఫా బ్యాక్స్ లో ఏమైనా వేస్తే ఇలాగ అవుట్పుట్ ఉంటాయి. బాగుంది, చాలా బాగుంది అసలు. ఆఫీస్ ఏరియాస్ లో కూడా నేను చూసాను ఇలాంటివి ఎస్ మ్యామ్. కొన్ని ఆఫీసెస్ లో. ఇక్కడ మీరు చూసారు కదా, స్క్రూ చేసి మేము ఇన్స్టాల్ చేసాము. బట్ వాట్ ఎవర్ ద పెయింట్ వి హావ్ అప్లైడ్ ఓవర్ హియర్. సో అది స్క్రూ అసలు స్క్రూ చేసినట్టు ఏం కనిపిస్తలేదు తెలుసా. Project పెయింట్ చేయొచ్చు. వేసేసి కవర్ చేసాం బికాస్ స్మాల్ ఏరియా కదా, స్క్రూ Yes, ma'am. చేసింది కూడా బాగుంది. సో వీ కెన్ ఆప్ట్ ఫర్ డిఫరెంట్ కలర్స్, రైట్? ఎస్ మ్యామ్. ఇందులో చూస్తే మీకు నియర్లీ 3 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఒకసారి టచ్ చేయాలనిపిస్తుంది, స్టోన్ ఫీలింగ్ ఇస్తుంది కదా ఇది. సో బాగుందండి, ఇట్స్ గుడ్. క్వాలిటీ కావచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ యాక్చువల్లీ. సో పీవీసీ ప్యానెల్ ఇది అంతేనా డిస్ప్లేలో? సో ఏంటి వేరియేషన్స్ ఇవన్నీ కూడా చెప్తారా? ఇది వచ్చాక బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్. సో పీవీసీ ప్యానల్ 2-in-1 ఆప్షన్. వాల్స్ కూడా వేయొచ్చు, మరి సీలింగ్స్ కూడా వేయొచ్చు. ఓ ఓకే. సేమ్ ప్యానల్ వచ్చి ఒక ప్యానల్ కి ఒక ప్యానల్ మేము ఇంటర్లాక్ చేసి చేస్తాం. అండ్ ఇందులో చూస్తే మనకి ఫ్లాట్గా ఉన్నాయి, మరి 2 గ్రూవ్ ప్యానల్స్ కూడా ఉంది. అండ్ వీ హ్యావ్ 10 గ్రూవ్స్ ఆల్సో. 10 grooves కూడా? ఎస్. ఇందులో చూస్తే గ్రూవ్స్ మాత్రమే డిఫరెన్స్. వీ హ్యావ్ 10 గ్రూవ్. దిస్ ఇస్ వీ హ్యావ్ 2 గ్రూవ్ బికాస్ అది వచ్చి ఫ్లాట్. సో హౌ డు యూ అటాచ్ దిస్ ఆల్? ఒక ప్యానల్ తో ఒక ప్యానల్ ఇంటర్లాక్ చేస్తాం. ఇంటర్లాక్ సిస్టమ్ ఇది కూడా? Yes. మీరు ఇక్కడ చూసారు కదా, ఒక అవుట్పుట్ ఉంది. వాల్ వేస్తే ఇలా కనిపిస్తుంది. సో బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పారు. ఎస్. రూఫింగ్ షీట్స్ అవి? ఎస్. మా దగ్గర రూఫింగ్ కోసం 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఓకే. వన్ ఇస్ స్టోన్ కోట్. ఫీల్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. దిస్ ఫీల్ ఈస్ గుడ్ యాక్చువల్లీ, బాగుంది. మీరు టచ్ చేసి చూస్తే ఇక్కడ పైకి ఉన్నది వచ్చి న్యాచురల్ రాక్ స్టోన్. ఓకే. ఈ న్యాచురల్ రాక్ స్టోనే మనం హీట్ నుంచి మరి హెవీ రైన్ సౌండ్ నుంచి ప్రొటెక్ట్ అవుతుంది. షీట్ లో 9 లేయర్స్ ఉన్నాయి. ఎంత ఎండ కొట్టినా కూడా సరే, వర్షం పడినా కూడా సరే, లోపల కూలింగ్ అనే ఉంటుంది. మరి వర్షం సౌండ్ కూడా లోపల అంత రాదు. ఎస్. పక్కా పక్కా. హెవీ కంపేర్ టు అదర్ షీట్స్ ఇట్ విల్ రెడ్యూస్. ఓకే. సో ఇప్పుడు ఎన్ని ఇయర్స్ వారంటీ? ఈ పైకి ఉన్న స్టోన్ గ్రాన్యువల్స్ మాత్రమే మేము 10 years ఆఫ్ వారంటీ ఇస్తున్నాము. సో ఏమైనా ఇష్యూస్ ఉంటే మేమే రీప్లేస్మెంట్ చేసి గ్రాన్యువల్స్ ని రీప్లేస్ చేస్తారా? అవును, గ్రాన్యువల్స్ ఉంది కదా పైన, దానికి దానికి ఏమైనా ఇష్యూస్ ఉంటే మేము రీప్లేస్ చేసిస్తాం. ఓకే. మరి మీరు చూస్తే ఇది వచ్చి 30+ years లైఫ్ టైం ఉంటుంది. వండర్ఫుల్. 30+ years అంట. ఇందులో చూస్తే మనకి 5 డిఫరెంట్ కలర్స్ ఆప్షన్ ఉన్నాయి. ఎక్కువగా ఎక్కడ మనం ప్రిఫర్ చేయొచ్చు ఇది? రూఫింగ్ పర్పస్ కోసం, కార్ పార్కింగ్ షెడ్స్ లో, రూఫింగ్ ప్లేసెస్, అవన్నీ ప్లేసెస్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇవి ఒకటి మాత్రమే కాదు మ్యామ్, ఇంకొకటి వచ్చి మనకి యూపీవీసీ రూఫింగ్ షీట్స్ ఉన్నాయి. ఇందులో కలర్ మాత్రం డిఫరెన్షియేట్ ఉంటుంది. మరి ఈ షీట్స్ ఎక్కడ యూజ్ చేయొచ్చు అండి? సేమ్ ఫర్ రూఫింగ్ పర్పస్. అచ్చా. సో మెటీరియల్ వచ్చి ఇది పీవీసీ మెటీరియల్స్, ఇది వచ్చి స్టీల్ మెటీరియల్, అది మాత్రమే డిఫరెన్స్. ఇందులో చూస్తే మీకు హైట్ వచ్చి వెరైటీస్ గా ఉంటుంది. 8 feet, 10 feet, 12 feet, 14 feet, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైట్ ఉన్నాయి. బట్ ఇందులో చూస్తే స్టాండర్డ్ హైట్ వచ్చి 7 feet ఉంటుంది. 7 feet? ఎస్. దిస్ వన్. ఓకే. దట్ వన్ ఈస్ వీ హ్యావ్ 4 డిఫరెంట్ కైండ్ ఆఫ్ హైట్స్ మాత్రమే డిఫరెంట్ ఉంటుంది. సో ఇది ఎలాగా ఇన్స్టాల్ చేస్తారో ఒకసారి చెప్తారా? ఐ మీన్ హౌ ఇట్ ఈస్ డన్? ఒక ప్యానల్ తో ఇంకొక ప్యానల్ పైకి పెట్టి ఇన్స్టాల్ స్క్రూయింగ్ మెథడ్ లో చేస్తాం. స్క్రూయింగ్ మెథడ్ దీనికి? Yes. దీనికి కూడానా? ఎస్. దట్ ఈస్ ఆల్సో స్క్రూయింగ్ మెథడ్. ఓకే. ఇప్పుడు ఇంతవరకు ఇంటీరియర్ కి చూసాము. ఇప్పుడు మా దగ్గర ఎక్స్టీరియర్ ప్రోడక్ట్స్ చూద్దాం. ఓకే. ఇవి వచ్చి WPC ఎక్స్టీరియర్ ప్యానల్. ఓకే. ఫ్రంట్ ఎలివేషన్ పర్పస్ కోసం యూటిలైజ్ చేస్తాం. ప్యానల్ వచ్చి చాలా స్ట్రాంగ్ ఉంది, మీరు టచ్ చేస్తే కూడా ఫీల్ చేయొచ్చు. చాలా స్ట్రాంగ్ ఉంది. ట్రూ. ఎస్. థిక్నెస్, ప్యానల్ థిక్నెస్ మాత్రమే మీరు చూస్తే 26 mm ఉంటుంది. దీంట్లో ఇప్పుడు మనకు ఇలాగే ఉందా, ఇంకా వేరే డిజైన్స్ ఏమైనా ఉంది? మరి డిఫరెంట్ 4 కలర్స్ ఆప్షన్. ఓకే. కలర్ ఆప్షన్స్ ఆర్ దేర్. ఎస్. సో ఇప్పుడు ఇది కూడా ఇంటర్లాకింగ్ సిస్టమా? ఎస్. ఇంటర్లాకింగ్ సిస్టమ్, ఛానల్స్ పెట్టి మేము ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే. సోఫిట్ ఎక్స్టీరియర్ ప్యానెల్ ఇక్కడ మనకు ఆల్రెడీ డిస్ప్లేలో ఉన్నాయి. సో ఏంటి అసలు మొత్తం డీటెయిల్ గా చెప్తారా దీని గురించి? షూర్.
ఇవి వచ్చి సోఫిట్ ఎక్స్టీరియర్. సో సేమ్ డబ్ల్యూపీసీ ఎక్స్టీరియర్ ఎలివేషన్ పర్పస్ కదా, అలాగే ఇది ఇంకొక ప్రోడక్ట్ మ్యామ్. సేమ్ ఇంటర్లాక్ మెథడ్లో ఇవి కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ప్యానల్ విడ్త్ వచ్చి 1 feet ఉంటుంది. ఇక్కడ చూస్తే మీరు 3 panels మేము ఇంటర్లాక్ చేసాం. మీరు ఎక్కడ కూడా అస్సలు అనిపించట్లేదు. 3 panels ఇంటర్లాక్ చేసాము. మరి ఇప్పుడు అవుట్ సైడ్ లో పిల్లర్స్ ఏమైనా చూస్తే రౌండ్ షేప్ లో ఉంటుంది, స్క్వేర్ షేప్ లో ఉంటుంది. సో అప్పుడు ఇది చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంది కాబట్టి ఈజీగా మేము కవర్ చేసుకోవచ్చు. సో ఎక్స్టీరియర్ సోఫిట్ అనేది ఎక్కడ మనం ఎక్కువగా యూజ్ చేస్తాం? ఎలివేషన్ పర్పస్. ఇప్పుడు కాంపౌండ్ వాల్స్ కి మళ్ళీ బయటకు పిల్లర్స్ ఏమైనా ఉందంటే యూజ్ చేసుకోవచ్చు. ఓ సో పీవీసీ పార్టీషన్. ఎస్ మ్యామ్. యూజువల్లీ ఫర్ కమర్షియల్ ప్లేసెస్ కి, ఆఫీసెస్, రెస్టారెంట్, హాస్పిటల్స్, క్లినిక్స్ ఇలాంటి ప్లేసెస్ లో క్యాబిన్స్ క్రియేట్ చేయడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. ఇంత హైటే ఉంటుందా? ఎస్, హైట్ వచ్చి మీకు 9.7 feet ఉంటాయి. ఓకే. విడ్త్ వచ్చి 1.31 feet ఉంటుంది. ఓకే. సో బాగా థిక్నెస్ కూడా అనిపిస్తుంది. 26 mm థిక్నెస్ ఉంటుంది. Oh. బ్యాక్ సైడ్ అయినా సరే, ఫ్రంట్ సైడ్ అయినా సరే ఒకే ఫినిషింగ్ లో, మ్యాట్ ఫినిషింగ్ లో ఉంటుంది. సో వీ కెన్ మూవ్ దిస్, యాక్చువల్లీ వీ కెన్ మూవ్ దిస్ ఫర్ పార్టీషన్. సో దీంట్లో ఉన్న పెద్ద బిగ్గెస్ట్ Yes. బెనిఫిట్ ఏంటంటే అదే, మనం ఎలాగైనా అంటే ఇమీడియట్ మీటింగ్స్ ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు, అప్పుడు దాన్ని మనం ఇష్టం వచ్చిన ప్లేస్ కి మూవ్ వన్ ప్లేస్ ఫస్ట్ వన్స్ మేము యాక్చువల్లీ స్క్రూయింగ్ మెథడ్ లో ఇన్స్టాల్ చేస్తాం. యాక్సెసరీస్ కింద వేసి స్క్రూయింగ్ మెథడ్ లో ఇన్స్టాల్ చేస్తాము. మరి ఒక ప్యానల్ తో ఇంకొక ప్యానల్ ఇంటర్లాక్ చేసి ఇన్స్టాల్ చేస్తాం. ఓకే, ఇది ఇంటర్లాక్ చేసిన ప్యానలా? ఎస్, ఇక్కడ చూస్తే మీరు 3 panels మేము వేసాము. ఓ మై గాడ్, దిస్ ఈజ్ లైక్ హైలీ ఇంపాసిబుల్ టు డిటెక్ట్ దట్ థింగ్ కదా? ఎస్. ఎస్ ఎస్. అండ్ మెయింటెనెన్స్ ఆల్సో zero maintenance. It is one place to another place also we can reinstall it. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటండి మీ దాంట్లో? నెక్స్ట్ చూస్తే ఎస్పీసీ ఫ్లోరింగ్. ఇక్కడ కింద కనిపిస్తుంది కదా, వై ఇట్ ఈస్ ట్రెండింగ్? బికాస్ ఇట్ ఈస్ లైక్ ఇన్ వుడ్ టెక్స్చర్, రైట్? ఫీల్ కూడా అలా ఆల్మోస్ట్ అందరూ వచ్చి టైల్స్ చూసారు, మార్బల్స్ చూసారు, గ్రైనేట్ చూసారు. సో ఆల్ దే ఆర్ గెటింగ్ అప్గ్రేడెడ్ లైక్ ఇట్ ఈస్ ఇన్ ద వుడ్ టెక్స్చర్. సో మాకు ఈ లుక్ కూడా చూస్తే మీకు ప్రీమియం గా కనిపిస్తుంది. కమర్షియల్ ప్లేసెస్ అయినా సరే, రెసిడెన్షియల్ అయినా సరే, ఫ్లోరింగ్ ఒక బెస్ట్ ఆప్షన్ గా ఉంటుంది. ప్యానల్ మీకు శాంపుల్ చూపిస్తాను ఎలా కనిపిస్తుంది అనేసి. మనం ప్యానల్ బ్యాక్ సైడ్ లో చూడండి, బాగా హెవీ అనిపిస్తుందండి. ఎస్, ప్యానల్ బ్యాక్ సైడ్ లో చూడండి, ఫోమ్ వచ్చి ప్రీ అటాచ్ గా ఉంటుంది కాబట్టి ఫ్లోర్ కి వచ్చి ఒక బాగా గ్రిప్నెస్ ఉంటుంది. ఓకే, నేను అదే అనుకున్నా. ఫ్లోర్ అనగానే కొంచెం రఫ్ అండ్ టఫ్ ఎలాగంటే అలాగ ఉంటది కదా ఫ్లోర్ అనే విషయానికి వస్తే. ఇలా ఇంటర్లాక్ చేసేస్తాం దీన్ని కూడా. సో ఇదేంటి, దీన్ని ఎలా అటాచ్ చేస్తాం కింద? ప్రీ అటాచ్ గానే వస్తుంది మా ఫ్లోర్ లో. డైరెక్ట్ ఒక ప్యానల్ తో ఒక ప్యానల్ ఇంటర్లాక్ చేసి ఇన్స్టాల్ చేస్తాం. అంతేనా? అంతే. సో ఏంటి ఇప్పుడు కింద అటాచ్ చేస్తున్నాం అంటేనే కొంచెం ఎక్కువ డ్యూరబిలిటీ అడుగుతా ఉంటారు కదా? డ్యూరబిలిటీ యాక్చువల్లీ మీకు వచ్చి మీకు 15+ years ఉంటాయి. ఓ సూపర్ అండి, 15+ years ఇస్ టూ గుడ్. అండ్ మ్యామ్ ఫ్లోరింగ్ లోనే మీరు చూస్తే కలర్స్ ఇక్కడ అన్ని డిస్ప్లే చేసి, ఒకసారి కలర్స్ చూద్దాము. 6+ కలర్స్ ఉన్నాయి, అవన్నీ డిస్ప్లే చేసాం. ఫ్లోరింగ్ కూడా మీకు అన్ని కలర్స్ వేసాం. సో ఫ్లోరింగ్ లో ఈ కలర్స్ వేరియేషన్ చూడొచ్చు, సో దట్ మీకు ఏం కావాలి అనే క్లారిటీ ఇంకొంచెం గట్టిగా వస్తుంది. ఎక్కడ కూడా మీకు డిస్టర్బెన్స్ ఉండదు. యా, ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఫినిషింగ్ రకంగా చెప్పాలంటే. సో నైస్. అంటే ఇన్ని అప్గ్రేడెడ్ థింగ్స్ ఉన్నాయని నాకు ఇక్కడికి వచ్చాక అర్థమైంది. లైక్ వేరియేషన్స్ కావచ్చు, ప్రోడక్ట్ మెటీరియల్ కావచ్చు, దేర్ ఆర్ మెనీ థింగ్స్. లైక్ మనం దగ్గరగా జాగ్రత్తగా చూసి తీసుకోవాలి. ఎస్ మ్యామ్. సో వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సో మచ్ సెల్వి గారు ఫర్ ఎక్స్ప్లెయినింగ్ ఎవ్రీథింగ్. ప్రోడక్ట్స్ మాత్రమే కాదు మ్యామ్, అండ్ ద మెయిన్ థింగ్ ఇస్ వీ ప్రొవైడ్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఆల్సో. ఓ వండర్ఫుల్. ఏంటి? ఆర్కిటెక్ట్స్ అయినా సరే, కన్స్ట్రక్షన్ బిల్డర్స్, మరి ఫ్యాబ్రికేటర్స్, హోల్సేలర్స్, జిప్సమ్ వర్క్ చేసేవాళ్ళు, అల్యూమినియం వర్క్ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ మేము బిజినెస్ ఆపర్చునిటీస్ ఇస్తున్నాము. మినిమం 3 lakhs నుంచి మీరు బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. సో మీరు ఇలా ప్రొవైడ్ చేయడమే కాకుండా బిజినెస్ ఆపర్చునిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఉపాధి కల్పిస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే. దట్స్ రియలీ గ్రేట్ ఇన్నోవేటివ్ థాట్. సో మీరు ఇంకా మరిన్ని బ్రాంచెస్ ఓపెన్ చేయాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్టేట్స్ లో మీరు చూస్తే ఆల్ ఓవర్ ఇండియాలో మాకు వచ్చి డిస్ట్రిబ్యూటర్స్ మరి డీలర్స్ కూడా ఉన్నారు మ్యామ్. ఓన్ బ్రాంచెస్ వచ్చి హెడ్ ఆఫీస్ వచ్చి కరూర్ తమిళనాడులో ఉంది. మరి మహారాష్ట్ర పూణేలో కూడా మాకు ఓన్ బ్రాంచ్ ఉంది. ఇప్పుడు వచ్చి తెలంగాణ మియాపూర్లో ఓన్ బ్రాంచ్ ఇది. సో ఇంకా ఆల్ ద స్టేట్స్ వీ హావ్ కవర్డ్. ఇప్పుడు మన తెలంగాణలో ఎంటైర్ తెలంగాణలో బిజినెస్ ఆపర్చునిటీస్ ఇస్తున్నాము జస్ట్ ఫ్రమ్ 3 lakhs ఇట్ సెల్ఫ్. బిజినెస్ తీసుకున్న తర్వాత లైఫ్ టైం బ్యాక్ అండ్ సపోర్ట్ కూడా మేము ఇస్తున్నాం. సూపర్ అండి. సో ఒక మంచి ఇనిషియేటివ్ ఇది యాక్చువల్లీ చెప్పాలంటే. ఒక రకంగా మంచి ప్రోడక్ట్స్ పెట్టడంతో పాటు మంచి జాబ్ ఆపర్చునిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారేమో, సపోర్ట్ సిస్టమ్ ఇస్తున్నారు అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ టైమ్ అండి. థ్యాంక్ యూ. ఎవ్రీథింగ్. యా, థ్యాంక్ యూ.
చూసారుగా, ఇది వాళ్ళ ఎపిసోడ్. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తాను. కీప్ వాచింగ్ ABN.